ఇక ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ రాజీనామాపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఉభయ సభల్లో నిర్మాణాత్మక మార్గం గురించి ధన్కడ్ మాట్లాడారని చెప్పారు. పార్టీలకు అతీతంగా విభేదాలు వదిలిపెట్టాలని, దేశం కోసం పనిచేయాలని సందేశం ఇచ్చిన వ్యక్తి అని కొనియాడారు. ఇక ఆయన నిజంగానే అనారోగ్య కారణాలతో రాజీనామా చేసి ఉంటే త్వరగా కోలుకోవాలని ఆయన అన్నారు. ఈ మొదటి రోజు వానాకాల సమావేశాలలో భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్పర్సన్ జగదీప్ ధన్కర్ గారు కొద్దిసేపటి క్రితం వారి రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి గారికి పంపించడం జరిగింది. దాంట్లో వారి ఆరోగ్య రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వారు తెలియజేశారు. ఈ మొదటి రోజు వానాకాల సమావేశాలలో ఈరోజు పొద్దున కూడా చాలా కన్స్ట్రక్టివ్ లైన్, ఓ మంచి మెసేజ్ని పంపించే ప్రయత్నం చేసిర్రు జగదీప్ ధన్కర్ గారు. పార్లమెంట్ సమావేశాలలో పార్టీలకు అతీతంగా అటు ప్రతిపక్షాలైనా ఇటు అధికారంలో ఉన్నటువంటి సభ్యులైనా వారికి ఉన్నటువంటి విభేదాలను పార్లమెంట్ బయటనే వదిలిపెట్టి వచ్చి పార్లమెంట్ సమయాన్ని వృధా చేయకుండా భారతదేశ ప్రగతి కోసం, భారతదేశ భవిష్యత్ కోసం పనిచేయాలంటూ ఒక మంచి మెసేజ్ ఇచ్చినటువంటి నాయకుడు జగదీప్ గారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈరోజు సాయంత్రం వారు రాజీనామా పంపించడం చాలా బాధాకరమైన విషయం. నిజంగానే వాస్తవంగానే వారికి ఆరోగ్యరీత్యా ఆ రాజీనామా చేసి ఉంటే వారు త్వరగా వారి ఆరోగ్యం నుంచి కోలుకోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం. భారత ఉపరాష్ట్రపతి